ఉచిత బ్రాహ్మణ వివాహ సేవలు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు యోగిస్తున్నారు. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు తృతీయ స్థానం నుంచి 4వ స్థానానికి వస్తారు. శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు 2వ స్థానంలో, సూర్యుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. వ్యయ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి కందులు దానం చేయండి, దుర్గాదేవిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారము, గురువారం, శుక్రవారాల రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానంలో రవి ఉన్నారు, రవి బుధులు కలిసి ఉన్నారు, కేతు కూడా కలిసి ఉన్నారు. కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం అనేది చాలా చాలా బాగుండబోతోంది. ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా సంతోషంగా అవుతే ఉంటారు. పంచమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు. ఆరోగ్య పరంగా బాగుంటది, శత్రువు నుంచి విజయం సాధిస్తారు. కోర్టు కేసు విషయాల్లో పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. బిజినెస్ పరంగా చాలా బాగుంటది, మ్యారేజ్ పరంగా కూడా చాలా బాగుంటది. 7వ స్థానం మీద గురు దృష్టి ఉన్నది కాబట్టి చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉండి వక్రించి గురు దృష్టి ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వారంలో అయితే కనుక. కెరియర్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉండటము ఇది ఇబ్బందికరంగా ఉన్నది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.